చూసిపోయిరా. ఓకే ఓకే, అట్లా రెండు రావు కాదుగా. చూడు అక్కడ చూస్తే మరి ఎవరో పోతురు అనేది తెలవాలి. ఇదేనండి అది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, అంగన్వాడీ వర్గాలకు జీతాలు పెంచిన కేసీఆర్ గారి నాయకత్వం, మెప్నా ఉద్యోగులకు జీతాలు పెంచిన ఆర్పీలకు జీతాలు పెంచిన కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఉద్యోగ కార్మికుల ఐక్యత, ఉద్యోగ కార్మికుల ఐక్యత. విజయక్క నువ్వు పట్టుకో, ఎల్లక్క విజయక్క చేపట్టుకో. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచుతామని మాట ఇచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతామని మాట ఇచ్చిన కె రామారావు గారి నాయకత్వం. జై తెలంగాణ. వర్ధిల్లాలే ఉద్యోగ కార్మిక ఐక్యత, ఉద్యోగ కార్మిక ఐక్యత. జై తెలంగాణ. నువ్వు కూడా పోయి వస్తారు. జగ్గు కన్ను పట్టుకోరి, మాస్క్ పోయింది. ఇక పోనీ లెక్క కాదు, 10 మంది దొక్కిరా కూడా వచ్చిన అప్పుడే సార్తడు సార్ ఐక్యత సార్ చూడండి సరే సార్ సైడ్ చూడాలి. కేసీఆర్ చూస్తుండే నీళ్ళు కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఉద్యోగ కార్మికుల ఐక్యత, ఉద్యోగ కార్మికుల ఐక్యత. ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు మరోసారి ఉద్యోగుల పక్షాన కార్మికుల పక్షాన ఉన్నాను అని చెప్పేసి ఒక శుభవార్తని ఈరోజు ప్రకటించడం అనేది జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అన్ని రంగాల కార్మికులు, అంగన్వాడీ కానివ్వండి, మెప్ప ఆర్పీలు కానివ్వండి, వివోఎల్ కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్, ఇవాళ విద్యుత్, అన్ని రంగాల హోంగార్డులతో సహా అందరూ కూడా ఇలా ఉద్యోగ కార్మికులు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం ఏర్పడుతున్నది. చాలామంది కరోనా టైంలో ఆర్థికంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడపడమే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న కార్మికులు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు పనిచేశారు, వాళ్ళు సేవలు అందించారని చెప్పేసి ప్రేమతోటి రాష్ట్రంలో ఇవాళ జనవరి 1వ తారీఖున ఇవాళ కానుకగా, నూతన సంవత్సర కానుకగా ఈరోజు వేతనాలు పెంచడం అనేది శుభ పరిణామం. చాలామంది ఎంతో ఆనందంలో ఉన్నారు. కానీ ఎంత పెంచుతారని కాదు, ఎంత పెంచినా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో లేనటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ ప్రేమతోటి వేతనాలు పెంచారంటే అందరికీ ముఖ్యమంత్రి గారికి, టీఆర్ఎస్ కేవీ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పిలుపులే కానివ్వండి, లేదా వాళ్ళు చెప్పేటువంటి పనుల్ని వేతనాలు పెంచినట్టు మరింత సక్రమంగా చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మన మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారికి జిల్లాలో ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలని, అంతేకాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా సహకారంతో ఇవాళ ఉద్యోగ కార్మికుల యొక్క సమస్యల్ని ఈరోజు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మరింత ఈ మంత్రి గారి సహకారంతో అట్లనే ఎమ్మెల్యేల సహకారంతో కూడా మన యొక్క టీఆర్ఎస్ కేవీని జిల్లాలో బలోపేతం చేస్తామని
తెలియజేస్తూ ఇవాళ కార్మికులందరికీ జీతాలు పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి, పెద్దలు కేసీఆర్ గారికి, అట్లాగనే మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగ కార్మిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవనీయులలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలందరితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇవాళ జీతభత్యాలు పెంచడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ ఉన్న పరిస్థితులను చూసుకుంటే, దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే ప్రభుత్వాన్ని నడిపేది కూడా కష్టం ఉన్న పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే, ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే ఈ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందని ఒక గొప్ప ఆలోచనతో ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ జీతాలు పెంచడం అనేది చాలా శుభపరమైన దినమని సందర్భంగా తెలియజేస్తూ, ఈ అన్ని వర్గాల ప్రజల ఐక్యతతోనే నాడు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకున్న నాయకుడే కాబట్టి, ఆ కష్టాన్ని ఈ కష్టాన్ని తెలుసుకున్న నాయకుడే కాబట్టి, పరిపాలన చేయడానికి ఆస్కారం ఉన్న నాయకుడే కాబట్టి, ప్రజల కష్టసుఖాలతో పాటు ఉద్యోగస్తుల కష్టసుఖాలు తెలుసుకున్న ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న కేసీఆర్ గారికి ఈ యొక్క అన్ని సంఘాల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న కాలంలో ఏదైతే అవుట్సోర్సింగ్ మొదలు నుంచి అంగన్వాడీ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద ఉద్యోగస్తుల దాకా ఇవాళ ఉద్యోగాల భర్తీనే కాకుండా అదేవిధంగా 2 సంవత్సరాల ఉద్యోగ పెంపు విషయాన్ని కూడా మేము హర్షిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానీ అదేవిధంగా రాజకీయ పరంగా ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా పెంచే పరిస్థితికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం అంటే 29 రాష్ట్రాల్లో ఎప్పుడు లేని విధంగా స్వతంత్ర భారతంలో ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. ఇన్ని కష్టాలు ఉన్న సమయంలో కూడా నా ప్రజల్ని, నా ఉద్యోగుల్ని నేను కాపాడుకుంటా పొట్టలో పెట్టుకుని చూస్తానని ఇవాళ ఒక నమ్మకంతో, విశ్వాసంతో పరిపాలన చేస్తున్న కేసీఆర్ గారికి ఉద్యోగుల పక్షాన, కార్మికుల పక్షాన, రాజకీయ పార్టీల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులు మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సహకారం ఈ యొక్క సూర్యాపేట జిల్లాలో ఉన్న ఉద్యోగులకు, కార్మిక సంఘాలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి సమస్యల కోసం పనిచేస్తున్న నాయకుడు మన మంత్రి జగదీష్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు నిన్న సాయంకాలమే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో 42% ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 42% ఫిట్మెంటు వేతన పెరుగుదల అనేటువంటి జరిగింది. అంతకుముందు ఎన్నడూ కూడా ఆ పర్సెంటేజీలో పెరగలే. మరి ఇటీవల కాలంలో కరోనా సంక్షోభం వచ్చి ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగలేకున్నా, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకున్నా, కేంద్రం ఇవ్వవలసినటువంటి బకాయిలను కూడా విడుదల చేయకున్నా, అటు రైతుల సమస్య విషయంలో కానివ్వండి, రైతులు పండించిన పంటలను కొనే విషయంలో కానివ్వండి, రైతు బంధు ఇచ్చే విషయంలో కానివ్వండి, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టుల్ని పూర్తి చేయటంలో కానివ్వండి, నేడు 10 లక్షల మంది ఉద్యోగులకు, అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు పెంచుతానని చెప్పి, అది కూడా ఫిబ్రవరిలోనే పూర్తి అవుతుందని చెప్పి, ఖాళీలు కూడా ఫిబ్రవరిలోనే పూర్తి అవుతాయని చెప్పి, రేపు జనవరి మొదటి వారంలోనే మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన సబ్ కమిటీ వేయటం, వారు నివేదిక ఇవ్వగానే క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి ఈ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం పట్ల నేడు తెలంగాణ అంతటా కూడా ఉద్యోగ సంఘాలు, కార్మికులు, అన్ని రకాల వేతన జీవులందరూ కూడా ఇవాళ చాలా ఆనందంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఒక గొప్ప నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేము వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేయటం జరిగింది. ఆర్టీసీ కూడా ఎంతో నష్టంలో ఉంది. కానీ ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచడానికి వారు నిర్ణయం తీసుకోవటమే కాక పదవీ విరమణ వయస్సును కూడా పెంచుతానని చెప్పి పెద్ద మనసుతోటి ఒక కన్న తండ్రిలాగా ఆలోచించిన మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి వారి నాయకత్వాన తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది. ఈ ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి మరి కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో, ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేదానికి నిదర్శనంగా ఈరోజు
ఈ వేతనాలు పెంచేటువంటి నిర్ణయం వారు తీసుకోవటం పట్ల మరి టీఆర్ఎస్ కేవీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒకరేమిటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేయటం జరుగుతున్నది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాలో మొత్తం ఉద్యోగ కార్మిక సంఘాలు అందరం కూడా ఐక్యమై మరి ఈ ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవటం ద్వారా ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ చర్యల్ని కూడా సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందించేటువంటి బాధ్యత కూడా మీ అందరిపైన ఉన్నదని చెప్పి మీకు తెలియజేస్తూ మరి మీరు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మరి మంత్రి గారు కేటీఆర్ గారి చిత్రపటానికి మీరు పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు కరోనా 29 రాష్ట్రాలలో లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అన్ని వేళలా కాపాడుకుంటూ ఇంత సంక్షోభ పరిస్థితులు కూడా మనకు జీతభత్యాలు పెంచి ఈరోజు మనం ప్రకటించేందుకు మనం అందరం కేసీఆర్కి రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంగన్వాడీ టీచర్స్ని గుర్తుపెట్టుకొని మాకు ఇప్పటికీ రెండోసారి మాకు జీతాలు పెంచడం, ఆయన మమ్మల్ని చిన్న ఉద్యోగులైనా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు పిలిచి మాకు భోజనం పెట్టి మా కడుపు చూసి మాకు జీతాలు పెంచిర్రు. మళ్ళీ కూడా మమ్మల్ని ఆలోచించి మళ్ళీ జీతాలు పెంచడానికి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నందుకు మా అందరి టీఆర్ఎస్ కేవీ జిల్లా కమిటీ తరఫున సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా అంగన్వాడీ టీచర్స్ అంతా ఈ టీఆర్ఎస్ కేవీ మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి పని గవర్నమెంట్కి సహకరించు చేస్తామని, వాళ్ళు ఏ పని చెప్పినా మేము చేస్తామని మేము అందరి తరఫున హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా సార్ మేము ఇంత చిన్న ఉద్యోగస్తులమైనా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము 20 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మేము రోడ్ల మీదకి వెళ్ళి కొట్లాడితే తప్ప మాకు జీతాలు పెరగలేదు. అయినా సరే ఈరోజు మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచి తన ఇంటి ఆడపడుచులాగా మమ్మల్ని గౌరవించి జీతాలు పెంచుతున్నందుకు సార్కు మేమందరం కృతజ్ఞతలు తెలియజేసి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మా ధన్యవందనాలు, మాకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మున్సిపాలిటీ పనిలో చేస్తున్న మేము చిన్న కార్మికులైన మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఐక్యతగా ఉండి రాష్ట్ర కేబినెట్లో మిమ్మల్ని చేరినందుకు మమ్మల్ని కూడా గుర్తించి మాకు అంతో ఇంతో సహాయం చేస్తూ మాకు జీతాలు పెంచినందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము.